పరస్పర పోరు కాదు, ఇది దేవుని సన్నిధి ముందు నిర్ణయించాల్సిన విషయం. అప్పుడు మోషే అన్నాడు, రేపు దేవుడు ఎవరు తనవారనేది చూపిస్తాడు. అతను ఒక పరీక్ష పట్టాడు, కేవలం మాటలతో కాదు, ధూపపాత్రలతో. మోషే చెప్పాడు, మీరు మీ ధూపపాత్రలు తీసుకోండి, వాటిలో అగ్ని పెట్టండి, ధూపం వేయండి, దేవుని సన్నిధిలో నిలబడండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ధూపపాత్ర సాధారణ పాత్ర కాదు, అది దేవుని సన్నిధిలో సేవకు సంబంధించిన పవిత్ర గుర్తు. అంటే కోరహు మరియు అతని 250 మంది అనుచరులు కేవలం మాట్లాడటానికి రాలేదు. వాళ్ళు ఇలా చెప్పడానికి వచ్చారు, మేము యాజకత్వానికి అర్హులమే. వాళ్ళు చేతుల్లో పరిశుద్ధ సేవ గుర్తులు పట్టుకున్నారు, కాని హృదయంలో తిరుగుబాటు పట్టుకున్నారు. తరువాతి ఉదయం ఇశ్రాయేలు శిబిరం మొత్తం ఉత్కంఠతో ఉంది. మధ్యలో 250 మంది మనుషులు, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ధూపపాత్ర. అగ్ని వెలుగుతోంది, ధూపం పొగ ఎగసిపోతోంది. వాళ్ళు నిలబడ్డారు దేవుని సన్నిధిలో. ఒకవైపు మోషే, మరోవైపు అహరోను, మధ్యలో ధూపపాత్రలతో తిరుగుబాటు. అది ఎంత భయంకరమైన దృశ్యమో ఊహించండి.